ప్రస్తుత సమాజంలో ఫెర్టిలిటీ సమస్యలు సామాన్యమవుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ఐవీఎఫ్ విధానం ఒక్కటే చికిత్స అని ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ కిన్నెర వీణ పేర్కొన్నారు. కాకినాడ మిడ్ డే సంజీవి ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ కిన్నెర వీణ, సెంటర్ హెడ్ దినేష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రసాద్, డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఫెర్టిలిటీ సమస్యలు సామాన్యమవుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ఐవీఎఫ్ విధానం ఒక్కటే చికిత్స అని అన్నారు. తమ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు పిల్లలు పుట్టారని చెప్పారు. కార్యక్రమంలో పిల్లలు పుట్టిన దంపతులు వారి అనుభవాలను పంచుకొని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఈ ఎవరికైతే ఐవీఎఫ్ అవసరం ఉంది ఏంటి అనుకున్నారో మనం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా మనము ఈ ప్రొసీజర్స్ని ఇక్కడ హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై అనెస్థిస్ట్ డాక్టర్ సందీప్. నా ఫస్ట్ డే ఆఫ్ జర్నీ నుంచి ఈయన నాతోనే ఉన్నారు. ప్రతి కేస్కి ఈయన లేకుండా మాకు పేషెంట్కి అనెస్థీషియా ఇవ్వడమే జరగదు. అండ్ మా ఎంబ్రియాలజిస్ట్ అండి మురళీ సార్, he has been all throughout my journey. And my staff and my dad who has been my support, Dinesh garu, thank you andi for giving me this opportunity. And all the media people also, thank you so much andi. కాస్ట్ గురించి మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు బాల్ ఎగ్తోనే మనం వెళ్తాం, బాల్ స్పర్మ్తోనే వెళ్తున్నాం అంటే మీకు అప్రాక్సిమేట్లీ 2.1 వరకు అవుతుంది. ఇది కూడా వేరే సెంటర్స్తో చూస్తే కనుక మనకి ఖచ్చితంగా తక్కువ ప్రైజింగే. మనకి హైడ్ ఇలాగా వచ్చిన వెంటనే ఒక కాస్ట్, దాని తర్వాత ఒక కాస్ట్, మళ్ళీ ప్రొసీజర్కి ఇంకో కాస్ట్, అట్లా ఏం లేదు. సో ఇదే కాస్ట్ మనకి, ఓకేనా అండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ అంటే ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ అయితే కానీ మనకి ఐవీఎఫ్ మాత్రం ఇదే అమౌంట్ 2.1 lakhs వరకు అవుతుంది. మీ పేరు డిజిగ్నేషన్ మేడం? నేను డాక్టర్ ఎన్ కిన్నెర వీణ అండి. నేను ఎంఎస్ ఓబీజీ. నేను డిప్లొమా ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చదివాను కీల్ జర్మనీలో. Recently I had one badminton, yes, badminton Gustav Dwara. She had 2 pages of the patient. She is around 42 years. After that, Salman Khan took her to Bombay and get undergone. She got a successful baby. That happiness. The depression look వెళ్ళిపోయిందంట. ఏది వెళ్ళిపోయిందంటే ఫ్యామిలీ ప్లీజ్ దోస్ హు హ్యావ్ చిల్డ్రన్ అండ్ హ్యాపీ లివింగ్ వాళ్ళకి తెలియదు. బేబీ తెలియదు ఏజ్ వచ్చేటంటే వాళ్ళలో సైకలాజికల్ టెన్షన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. Because of science and technology and IVF, it is giving happy to families. They have their own babies, they have their breastfeeding. Recently so many pictures I have seen. Even adopted babies kuda breastfeeding alni female lo కోరుకుంటుంది. వాడు ప్రోడక్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నారని చెప్పి అంటే these pictures and advanced pictures I have seen. So many things. But IVF is an improvement of technology and science, giving happiness to so many families in the world.